ఇప్పుడు చాలా బాగుంది అట్లా ఏడవద్దు ఏడవద్దు. ఎవరు మేము బ్యాక్ పెయిన్ ఉందా అప్పటి నుంచి? ఎప్పుడు లేదు అసలు, ఎప్పుడు లేదు. ఇవ్వాలి కదా, ఇప్పుడు లేదు. అదే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు అని చెప్పేసి చూస్తున్న మీరు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. అసలు ఏమవుతా చూడాలి అనుకున్నారు డెమోన్ పవన్ని మీరు? నేనైతే బాగా చదివించానమ్మా. అంటే డాక్టర్, లాయర్ ఇట్లా ఉంటాయి కదా. నేను బీటెక్ చేసేది సాఫ్ట్వేర్, మంచి ఉద్యోగం చేసి బాగుందని అనుకున్నాను. కానీ వీళ్ళేమో సినీ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు. ఓకే 2-3 సంవత్సరాలు చూడమన్నాను. చూసిన తర్వాత మరి ఉద్యోగం చేసుకోమన్నాను. అలాగే అన్నారు. కానీ వచ్చారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా వికాసం అవుతున్నాను. తర్వాత నాకు ఆపరేషన్ అయింది, శశి మామూలు ఆపరేషన్ అయింది, సరే జరిగింది. మన జూనియర్లో ఆపరేషన్ జరిగింది. మా అబ్బాయి చూసేది దగ్గర. తర్వాత వచ్చారు, మా పెద్ద అబ్బాయి చూసుకున్నారు. నాకు క్యాన్సర్, ఆ క్యాన్సర్ అనేది నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు కూడా ఏమనుకోకండి, మాట్లాడుతున్నాను మీతో. నా మాట అర్థం అవ్వకపోతే అనుకోకండి. నేను చాలా పేద కుటుంబం మాది, ఏమి లేదు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు కూడా లేదు? ఏమి లేదమ్మా, సొంత ఇల్లు కూడా లేదు. అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి ఎట్లయినా కూడా ఒక ఇల్లు లేకపోతే పొలమో ఏదో ఒకటి ఉంటుంది. అయితే మా నాన్నగారు ఇల్లు ఉండేది. సరే మా చదివాలి మా అక్క వాళ్ళు పెళ్లి చేసేసి అమ్మేశారు. అమ్మేసి వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మా నాన్నగారికి ఉంచే వాళ్ళు ఇంకేం చదివి మానేశారు. నాకు 13వ సంవత్సరం 6th క్లాస్ చదువుతున్నాను. చదువు మానేశాను. మానేసి పని చేసుకుంటూ మాకు పెన్షన్ పని మోటార్ సైకిల్కి అప్పుడు నెలకు 15 రూపాయలు చేస్తాను. అంటే రోజుకి 10 రూపాయలు. పొద్దున్న 7 గంటలకైతే రాత్రి 11 అయ్యేది. అంతా చేశాను. అంత కష్టపడి ఈరోజు మీ కొడుకు ఇట్లా ఉన్నాడంటే దానికి కారణం కూడా మీరే. చేశాను. అలాగే 28వ సంవత్సరానికి పెళ్లి చేసుకున్నాను. అప్పుడుకి అంతా రోజుకి 15 రూపాయలు చేస్తాం. రోజుకి 15 రూపాయలు రోజుకి. అప్పట్లో అది ఎక్కువ, బాగా ఎక్కువ. అప్పుడు 15 రూపాయలు తీసుకున్నా సరిపోయేది. ఇంట్లో కలుసుకున్నాం, ఏమనుకున్నాం, అద్దె కలుసుకున్నాం. సరే మా సొమ్ము పెళ్ళి వాళ్ళు పెద్ద చేసి చూడగాలి ఒక జాలి అప్లై చేసిన. మా పిల్లలు పెద్ద అబ్బాయి వినయ్ కుమార్, చిన్నబాబు డెమోనా? పెద్దబాబులేమో బిఎస్సీ కంప్యూటర్ చదివించాను. చిన్నబాబులేమో బోర్డు స్కూల్ చదివించాను కంట్రోల్గా. కానీ నాకు వాళ్ళు చూడలేక 8వ తరగతి నుంచే పొద్దున్న 4 గంటలు చేసి కూడా ఫాల్ ప్యాకెట్స్ పేపర్. ఎవరు? డిమాండ్ పవన్ పాల ప్యాకెట్లు వేసిండు, న్యూస్ పేపర్లు అలాగే చదువుకోండి అనమాట. పేపర్లో వేసుకుంటూనే చదువుకున్నాడు 10th దాకా హై స్కూల్లో. అంటే ఏ క్లాస్లో ఉన్నప్పటి నుంచి పేపర్లు వేయడం? క్లాస్ నుంచి, 8th క్లాస్ నుంచి. అంటే 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంటే అంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఉట్టి ఏం కాదులేండి. పుస్తకాలు అదే కొనుక్కునేవాడు, కాదు. ఇక అప్పట్లో మీ జీతాలు కూడా తక్కువనే ఉండేవి కదా. నేను ఆ కన్నానే కాదు, సరే బస్సు కూడా కొనలేదు. నేను ఏదో 4-5 దశ అంతే. అలాగే కోసించాను పాపం, అది కూడా ఏమని కాదు. అలాగే ఎంతో చదివించాను కాలేజీలో. ఓకే, బాగానే చదువుతున్నా లేకపోతే బాగా చదువుతుండేనా? పోషన్ పెడుతుంది ఇద్దరు కూడా, పోషన్ పెడుతుంది. ఎవరు బాగా చదువుతారు. అదే తర్వాత ప్రీసెక్ట్ మిషన్ కాలేజీలో సీట్ వస్తుంది. ఎవరు కావాలి తెలియదు. ఇది చదివించారు పరుషుగా. పెద్దబాబులేమో అక్కడ పెనుగొండ కాలేజీలో చదివించాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 6 చదువుతాను. అందుకే అనుకున్నారు. మా నాన్న చదివించలేదు, ఆ పరీక్ష చదివే. అప్పుడు మీ నాన్న మిమ్మల్ని చదివించలేదు కాబట్టి మీ కొడుకు చదవాలని అనుకున్నారు. వాళ్ళు చెప్పాను, నేను ఆశ్రయం లేదు, కష్టపడి చదువుకోలేదు, అది మీకు ఆశ్రయం. అప్పుడు కొంత అప్పు చేసి తీసుకొని చిన్నబాబుకి ఇంజనీరింగ్ చదివించాను అన్నమాట. బాబా అప్పు చేశాను, ఇంజనీరింగ్ కూడా తీసుకున్నాను. ఎంత అప్పు చేశారు? ₹1,00,000 అప్పుడు. ఇప్పటికి అప్పు ఉందా తీరిపోయేదా? తీరిపోయింది. ఇప్పుడు అప్పులేం లేవు, అప్పు లేదు. ప్రశాంతంగా ఉన్నారా? తర్వాత పెద్దబాబు
పెద్ద అయ్యాక వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ మా చంద్రబాబు బాగా చూసుకుంటున్నారు. అన్ని బాగా నేను చూస్తా వాళ్ళే చూసుకున్నారు. ఐఫోన్ చదివి అయిపోయింది. చాలా ఎంబీఏ కూడా చేశారు. చంద్రబాబు ఎంబీఏ చదివాడు, మళ్ళీ ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చదివాడు కూడా. గ్రేట్ అయినా కూడా అంటే మీరు అంత చదివిపించి మేము చదువుకోలేదు కదా మా పిల్లలు మా అలాగా అవ్వద్దు అని చదివిపించారు చూస్తున్నారా. అంటే మీలాంటి పేరెంట్స్ రేపటి రోజు భావి తరాలకి కూడా మా పిల్లల్ని చదివించాలి అన్న వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలబడాలి. మీ కొడుకు అందులోకి వెళ్ళిన తర్వాత తన గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అని కొంతమంది మాట్లాడారు. అందులో కూడా నామినేషన్ చేసేటప్పుడు నాకు నీ గేమ్ ఏం కనిపించట్లేదు, అందుకోసమే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. దీని పట్ల మీరేమంటారు అసలు? బాబు బాగానే ఆడతాడు, కొంచెం వాళ్ళ డాడీ కోసం కొంచెం ఆలోచించి కొంచెం వెనకబడుతున్నాడు. మిమ్మల్ని వదిలేసి ఎప్పుడన్నా తను దూరంగా ఉన్నాడా? లేదు, ఈ హైదరాబాదు 4 ఏళ్ల నుంచే తప్ప ఉన్నాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు దూరం లేడు. అట్లా కొంచెం అలవాటు అయిపోయింది అతనికి. ఆయన కూడా హోమ్ సిక్ ఉంది. అప్పుడు కూడా 2 వీడియో కాల్ చేసి తప్పసే 2 ఫోన్ చేసేవాడు మాట్లాడేవాడు. మరి ఇన్ని డేస్ ఉండడం ఫస్ట్ టైం, అది కూడా ఫోన్ మాట్లాడకుండా. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ అబ్బాయిని మిస్ అయిన ఫీల్ వస్తుందా? అయ్యో నా కొడుకు ఎందుకు పోయిండు బిగ్ బాస్కి, ఎట్లా అనిపిస్తుందా? లేదు, బాబు ఫోన్ చేయట్లేదని కొంచెం ఆలోచించుకుంటున్నాను. సడన్గా మిమ్మల్ని బిగ్ బాస్ ఎంట్రీలోకి పిలిచి మీరు వెళ్ళగానే అప్పుడు మీ ఫీల్ అయింది మీ కొడుకుని చూసినప్పుడు? చాలా ఆనందంగా అయిపోయింది, చాలా సంతోషం, ఆనందం అయిపోయింది అనమాట. మీరు కూడా స్క్రీన్ పైన కనిపించారు, టీవీలో ఎంతో మంది కోట్లాది మంది జనం మిమ్మల్ని చూసిరు, మీకేమనిపించింది? హ్యాపీ అనిపించిందా? ఓకే, మీరు కూడా నాగార్జున గారి పక్కన వెళ్ళి మరీ నించున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందం ఉందమ్మా. ఎందుకంటే నేను న్యాయసేవ అభిమాని. న్యాయసేవ అంటే చిన్నప్పటి నుంచి కూడా పట్టుకొచ్చారు కదా మీరు, పూతరేకులు పట్టుకొచ్చారు, రైట్? ఆయన అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ప్రతి సినిమా కూడా అన్ని ఏదో సంస్థానం మంచి ఆ మనిషిని నేను చూసుకున్నాను. నీతిగా నిజాయితీగా బతకాలి, అదే పెద్ద నా పెద్ద కూడా అదే నేర్చుకున్నాను. నా అబ్బాయి కూడా అదే అన్నాను. ఈ వేళ నాయకుగా చూడలేకపోయాను, నా కొడుకు వల్ల మిమ్మల్ని చూడగలిగాను, అది సంతోషం. ఇంకా అంతవరకు కావాల్సిందమ్మా. మీరు ఆ స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు అంటే చాలా మందికి కూడా జనాలకి ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లోలే అన్నట్టు ఫీల్ అయ్యారు, అందరూ కూడా మనోళ్ళే అని వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు మీరు అడగకపోయినా కూడా ఓట్లు వేస్తున్నారు జనాలు, ఇంత ఆదరిస్తున్నారు అంటే జస్ట్ మనమంతా ఒక్కటే అన్న ఒక ఫీల్ వచ్చింది వాళ్ళకి. సో మరి ఆ ఫీల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల పెంపకం. ఫస్ట్ మాట్లాడేది ఆ పెంపకం గురించి. మీ పెంపకం బాగుంది కాబట్టే ఈరోజు మీ కొడుకు పాల ప్యాకెట్లు పేపర్లు వేసుకునే స్టేజ్ నుంచి ఈరోజు బిగ్ బాస్కి వచ్చిండు అంటే చిన్న విషయం అయితే కాదు. ఇంకోటి చాలామంది ఫ్రెండ్స్ పని చేస్తున్నాం, ఫ్రెండ్స్ కొడుకు ఒక స్థాయికి వెళ్ళి చెప్పుకోదు, మా నాన్నగారు గారు చేస్తాను ఇంకో చెప్పాను, కానీ నా కొడుకు గర్వంగా చెప్పుకుంటాను. అంతే, గర్వంగా చెప్పుకోవాలి. అది నాకు తెలుస్తుంది. ఈ జన్మకి జాలనిపించిందా? కానీ ఇది మీరు హ్యాపీగా తీసుకోవాలి, మీరు బాధపడొద్దు. ఇప్పుడు మీ కొడుకు మంచిగా ఒక స్టేజ్లో ఉన్నాడు. ఎప్పుడు చదువుకున్నాను, దేశమంతా చూపించాను నేను. మీరెవరో కూడా తెలియదు ప్రపంచానికి, కానీ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా మిమ్మల్ని గుర్తుపట్టినాయి. 10 మంది తెలిసింది, అది అవుతుంది వారి వల్ల. అది చాలా తెలిసిందంటే ఇంత అసలు ఏం అక్కడ చాలు, ఇంత కష్టపడి అంతా పోయింది, చాలా హాయిగా ఉన్నాను. అది బాబు ఉండగానే ఆపరేషన్ అయ్యింది, ఇక్కడికి తీసుకొచ్చాము. అక్కడ టెస్ట్లు అవి చేయించలేదు, ఇక్కడే చేయించాను. టెస్ట్లు అవి చేయించాక క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ అని తెలిసాక బాబు రాజమండ్రి ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నాం. డబ్బు పెట్టి చేయించుకోలేని పరిస్థితి మాది. అందుకని తణుకు వెళ్ళిపోయాం. తణుకు వెళ్ళిపోయి రాజమండ్రి ఏ హాస్పిటల్ అండి, జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద చేయించుకొని చిన్నబాబు ఆపరేషన్ అయ్యాక వచ్చేసాడు. పెద్ద బాబు చిన్నబాబుని మమ్మల్ని ఇంకా పెద్ద బాబే చూసుకుంటున్నాడు అంతా. కానీ అంటే నార్మల్గా కొడుకులు ఉంటే తల్లిదండ్రులను చూసుకోరు, ఆస్తుల కోసం వదిలేస్తారు, ఇట్లాంటి మాటలు బయట మనం వింటున్నాం. కానీ ఈ రోజులలో తండ్రికి ఏమన్నా అయినా కూడా లేకపోతే ఏదైనా సరే కొడుకు ముందుండి చూసుకోవడం అనేది చాలా అరుదనే చెప్పాలి. అవును, పెద్ద బాబే అన్ని బాగా చూసుకుంటాడు. తమ్ముని చూసుకుంటాం ఏంటి, తండ్రిని తల్లిని అన్ని చూసుకుంటాం పెద్ద బాబే. వాళ్ళిద్దరే ఆస్తులా చదువు చదవదు ఆస్తులే, అది చదవదు ఎప్పుడు కూడా అలా ఉంటుంది, అంత బాగా ఉంటుంది.
మీ కళ్ళల్లో వచ్చిన ఆనంద బాష్పాలు చెప్తున్నాయి ఈరోజు. మా పౌరం ఈ స్థాయి ఇక్కడ ఉన్నదంటే కారణం మా వదిన గారు, మా వదిన గారి పిల్లలు, మా బంధువులు చాలా హెల్ప్ చేస్తారు, ఇప్పటికీ చేస్తున్నారు. మా చూపిస్తాం ఇప్పుడు చాలా బాగుంది. అట్లా ఏడవద్దు బాపు, మేమందరం ఉన్నాం ఇప్పుడు. మీ కొడుకు ఈరోజు టాప్ 5లో నిలుస్తారు అని అందరూ కూడా నమ్ముతున్నారు. అవును, టాప్ 5లో ఉండాలని ఎవరు మేము బాగా చూసుకున్నాం. అందరూ సపోర్ట్, నా అన్నయ్య గారి పిల్లలు ఏంటి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ప్రతి ఊరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా పెద్ద అబ్బాయి కూడా సమయంలో ప్రేమ అదేం చేసిన కాలంలో బాగా చూసుకున్నాను నేను. అలాగే మీరు అబ్బాయి అయితే వీళ్ళలో ప్రేమ అనలేదు, వారి ఒకరు అన్న ముగ్గురు అనలేదు, కళ్ళు మీరు చూసుకుంటారు. ఎన్నో కష్టాల నుంచి వచ్చినా ఈరోజు మీ ప్రతి కష్టానికి అదేమో అంటారు చూస్తారా, మనం ఎదుగుతున్న కొద్దీ ప్రతి మెట్టు కూడా మనకి సక్సెస్ లాగానే కనిపిస్తుంది అని. మీరు పడ్డ ప్రతి కష్టానికి కన్నీటి బొట్టుకి కూడా మీ కొడుకు ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళడమే ఒక గొప్ప వరం అసలు. సంతోషం, చాలా పూజలన్నీ ఫలించి ఉంటే నాకు తెలిసి. ఈరోజు మీరు ఇంత నిండుగా ఇంత మంచిగా ఆరోగ్యంగా ఇక్కడ ఉన్నారు అంటే మీ కొడుకు మిమ్మల్ని ఏ రీతిగా చూసుకున్నారు, మీ ఇద్దరు కొడుకులు కూడా అనేది తెలుస్తుంది మాకు. నిజంగా కొడుకులు అంటే అందరూ కొడుకులు ఒకేలా ఉండరు. కొంతమంది మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పేరెంట్స్ వద్దు అని వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడైనా కూడా ఒకటే చెప్తా, పేరెంట్స్ ఎప్పుడైనా కూడా మనకు దైవంతో సమానం. వాళ్ళని ఎప్పుడూ మనము వద్దని కానీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు విసిగించుకోవడం కానీ చేయకుండా ఉంటే ఈరోజు వీళ్ళ కుటుంబంలో డెమోన్ ఎలా అయితే ఒక స్టేజ్లో ఉన్నాడో అలా ఉంటారు. వాళ్ళు మనకి ఇంపార్టెంట్, పేరెంట్స్ తర్వాతే ఎవరైనా మనకి అలా ఉండాలి. సో అదే మీ కొడుకుకి ఈరోజు ఒక పునాది, గట్టి పునాది, మిమ్మల్ని మంచిగా చూసుకోవడం. చాలా బాగా చూసుకుంటారు. ఆశిస్తున్నా ఎవరు చూసుకొస్తుందా, నేను ఒక్క రూపాయలు ఎవరు కళ్ళలో పెట్టి చూసుకుంటున్నారు. చాలా మంది, చాలు నా అదృష్టం, జన్మకి ఇది చాలు ఇంకా ఇంత మంచి కొడుకులు ఇచ్చినందుకు. ఓకే, అండ్ డెమోన్కి ఏమైనా బ్యాక్ పెయిన్ ఉందా అప్పటి నుంచి? లేదు, అసలు ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు లేదు. అదే అంత జిమ్ బాడీ చేస్తాడు, సడన్గా ఎందుకు తనకి బ్యాక్ పెయిన్ వచ్చి అందులో పడిపోతే చాలామంది తను పడిపోతుంటే మాకెందుకు ఏడుపు వచ్చింది అని చెప్పి చాలామంది మాట్లాడారు. మీరేమంటారమ్మా? చాలా బాధ అనిపించింది మాకు కూడా. మీరు అది చూసినప్పుడు మీరు ఏడ్చిరా? నాకు బాధ వచ్చింది. అసలు ఎప్పుడు బాధ లేదు పిల్లోడికి, అసలు ఏంటి అలా గిలగలాడుతున్నాడు. అంతే ఆ కళ్యాణం వినవే యోగం ఉంది, కష్టాలు పరిశ్రమాలు కళ్యాణ్ పడాలా కూడా మీ అబ్బాయి అట్లా కింద పడిపోయినప్పుడు తన గేమ్ అయినా కూడా ముందెళ్ళి ఆగిండు తన కోసం. కూర్చున్నారు తర్వాత ఎప్పుడు కూర్చున్నారు, దంగా ఇస్తారు. తర్వాత మనతో కాస్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళు అంత రైస్ ఉన్నారు, స్వరభావం అంత ఫేమగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? కళ్యాణ్ పడాలా కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఫ్రెండ్స్ కానీ ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఎవరికి తెలియదు, తెలియదు. అందుకు ఏం కాదు, అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను అనుకున్నాను అందరూ 10 సర్వీస్ ఒకరికి పేరు సంపాదించారు, ఫ్యాక్టరీ ఇది ఏమీ లేదు, ఆ దగ్గర నిలబడతారా లేదని భయం వేసింది నాకు. అటువంటి ఈ పేరెంట్స్ అంతవరకు నిలబడ్డారు. వాళ్ళు కూడా చాలా ప్రేమగా చూస్తున్నారు, ఆ ఇంటికి సౌకర్యం దాకా బాగా చూస్తున్నారు. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు అని కాదు కానీ పాజిటివ్ మాట్లాడుకోవాలి, నెగిటివ్ మాట్లాడుకోవాలి. మీ కొడుకులో ఈ మిస్టేక్ నా కొడుకు అక్కడ చేయకపోయి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించిన సంఘటన ఇది? సంగతి అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, ఇదో మాట్లాడదు, మాటలు మెల్లగా మెల్ల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా జోక్యం ఉండాలి, అంతే నేను మొక్కు చూసుకోపోతాను జరగదు. ఎక్కడ అక్కడ మాట్లాడితే నిలబడతారు. ఇది నేను అలవాటు చేయలేదు, అది అలవాటు చేసుకోలేదు. విషయం ఉంటే కలుక మాట్లాడలేదు, చేయలేదు, ఒక ఊసిపోయాడు. ఇంకా అక్కడ మానేస్తారు, యాక్సం అయ్యో ఎలాగైనా అనుకోదు, వదిలేస్తారు. ఒక ఎవరైనా ఏమన్నా ఏదో అన్నారు అక్కడ వదిలేస్తారు, అంతే తప్ప దాన్ని 10 సార్లు రాకూడదు. అది కొద్దిగా వైరస్ అయింది అక్కడ, అది మైనస్ అయిందంటారు. అయ్యింది అదే ఎప్పటి నుంచి పర్లేదు, ఇవి మరి వాళ్ళ నుంచి బాగా ఉన్నారు చూద్దాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి, నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చినప్పుడు డెమోన్ గురించి ఒక్కసారి నువ్వు ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ చేశారు. అప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది, చాలా బాధ. ఎలా అన్నారు, అది స్టేషన్ తప్పలేదు, దసరా మనుషులు పెంచాలి అంతే. అన్ని కెమెరాలు ఉండగా సరిగ్గా సఫరింగ్ చేయలేదు, అదే చేసేది. ఏమో
ఇది కూడా మనలో ఒక మనిషికే ఏమి మంచిగా జరుగుతుంది అది సరిగ్గా చేసుకున్నాం, అదే మంచిగా జరుగుతుంది అంతే. అండ్ సంజన గల్రాని గారు కూడా రీసెంట్గా ఒక విషయం మాట్లాడుతూ వచ్చారు కదా, అదే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు అని చెప్పేసి, అందులో తప్పేముంది అని నాగార్జున గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ చూస్తున్న మీరు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఫ్రెండ్షిప్ గానే అనిపించింది కదా తప్ప మాకేం అనిపించలేదు. వాళ్ళు సఫ్ అయితే లాగారు, సఫ్ అని చూస్తుంది కదా, అది 100 కెమెరాలు ఉన్నప్పుడు సఫ్ ఎలా అంటారు? అది కాదు లాగారు బాగా మాట్లాడారు, అది మాట్లాడేది కాబట్టి ఇది మనిషిని బయటకు వస్తున్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడనే మాట్లాడుతూ వచ్చారు కదా రీసెంట్ కదా ఈ విషయంలోనే గొడవ అయ్యేటప్పుడు నామినేషన్స్ అప్పుడు డైరెక్ట్ రీతు గురించి కానీ డిమాండ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ పడాలా మాట్లాడాడు వీళ్ళిద్దరి గురించి. అప్పుడు డైరెక్ట్ వచ్చి తనని ఇట్లా పట్టుకోవడం అనేది జరిగింది. అది కూడా అట్లా పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది, అంటే వాళ్ళిద్దరికి తెలుసు తను ఎంత గట్టి పట్టుకున్నాడు అనేది, మనకు తెలియదు. అప్పుడు మీకేమనిపించింది? వస్తున్నారు వస్తున్నారు ఆ సరిగ్గా సరిగ్గా సంవత్సరం పడింది. అది జనరల్గా వాళ్ళు పరుచుకోలేదు, కానీ చూసి వాళ్ళకైనా పరుచుకునే కనిపిస్తుంది. ఒకరోజు ఎలా ఉంది రోజు పరిచయం అవుతారు కదా, అది జనరల్ ఒక్కొక్క పడతారు. అది నాగార్జున చూసేసారుగా. అంటే నాగార్జున సార్ చెప్పక ముందే మీకు అనిపించిందా అరే ఇలా పట్టుకున్నాడు ఎందుకు నా కొడుకు అని అనిపించలేదు? అంటే ఓ డ్రెస్ ఎలా ఉంది, పరుచుకుని ఎలా పరుచుకుంటారు, శరీరం ఎలా ఉంది, వాళ్ళు ఎలా పరుచుకుంటారు, ఎలాగైతే పరుచుకున్నారు, ఎలా చూసారు అది చూసేవాళ్ళుగా పరుచుకున్నారు. ఇలా పట్టుకున్నాడు కాబట్టి అంత కాదు, ఇక్కడ పట్టుకొని ఉంటే అయ్యేదని సరే అది వెళ్ళి పొరపాటు జరిగింది, ఇలాగే అనుకున్నారు, ఏమో అగలుగా వస్తారు కదా ఆయనే చూస్తారు, ఇలా చూస్తారు అనుకున్న మనసులో అలాగే జరిగింది. వాళ్ళు చెప్పారు కళ్యాణ్ కూడా చక్కగా బాగా చెప్పారు, వాళ్ళు నా మీద కోపం లేదు, వాళ్ళు నన్ను ఆహ్వానం చేసేసారు తప్ప అని చెప్పారు. అందరూ చూసుకున్నారు కదా, ఎవరు మాట్లాడలేదు. అది అంటే కొన్ని నిర్ణయాలు వాళ్ళు కళ్ళతో చూసింది లేదు, చేసింది లేదు, అది అలా జరిగింది అంతే తప్ప వేరే రకంగా కాదు. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు చెప్పాలా, మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మేట్స్ అందరినీ కూడా కలిసి వచ్చారు, అందులో మీరు కలిసిన దాంట్లల్లో రీతు గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉంది. ఓకే, ఎట్లా ఆడుతుంది అంటారు గేమ్? బాగానే ఆడుతున్నారు అందరూ. సంజన గారు అందరూ ఇంకా అందరూ బాగా ఆడుతున్నారు. వీళ్ళందరి మీద స్ట్రాంగ్ మనిషి ఎవరు? రీతు. రీతు మగవాళ్ళగా ఆడతారు, అది బాగా ఇస్తుంది. మీరు మామూలుగా ఆడతారు, అది అలా కాదు, మొగ్గులతో సమానంగా ఆడతారు. రీతు అబ్బాయిలతో సమానంగా ఆడింది అంటారు అయితే. మరి అదో అది ఎప్పుడు చెప్పలేదు, ఎవరు టీవీయా పాట పాడతారు, తనుజానా రాస్తారు, రాము రాస్తారు. మరి ఆ పాడుకొని అంత గట్టిగా పడుచుకుందా, వాళ్ళు పదం లేదు, ఇది ఆడదని చెప్పి వెనక తగ్గదా, బాగా చేసింది, కష్టపడింది, అందువల్ల ఏంటంటే బాగుంది. అంటే చాలామంది హౌస్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు, అప్పుడు డెమోని ఆట చెడిపోతుంది నువ్వు అమ్మాయితో ఉండడం వల్లనే అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. నువ్వు ఆమెతో ఉండకు ఇట్లా అంటూరు బయట నాకు చెప్పిరు అని మాట్లాడింది కదా రమ్య మోక్ష అని. మీకేమనిపించింది అప్పుడు అట్లా చెప్పినప్పుడు? అదే చూసిన మనకి కళ్ళతో చూసిన దానికి చాలా ఏది చెప్పలేదు, దానివల్ల మనం పరిశీలించుకోకలేదమ్మా. ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, ఇన్ని వాళ్ళు చూస్తున్నారు, మరి అందరూ అలా అనుకుంటే చెప్తున్నాం, అది ఏంటో జనరల్గా జరుగుతుంది అలాగా.